గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు సాధారణంగా మనం గృహప్రవేశం చేస్తూ ఉంటాం కొత్తకి. గృహప్రవేశం చేసే ముందు బలి ఇవ్వాలి అంటారు. అది ఎంత మటుకు వాస్తవం? ఎక్కడ చెప్పారు మీకు బలి ఇవ్వాలని? విన్నాను. బలి అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, బలి అనగానే మనం ఏమనుకుంటామంటే జంతువునే ఇవ్వాలి, ప్రాణినే ఇవ్వాలనుకుంటాం. కాదు. మీరు బలిపీఠము అని ఉంటాయి చూసారా మీకు? ఆలయంలో చుట్టూ ఇలా కడతారు, ఒక కప్పులా ఉంటుంది. వాటికి బలిస్తున్నామండి అంటారు. బలిస్తున్నామంటే అక్కడ ఏం కోళ్ళను మేకలను కొయ్యరు. అక్కడ అన్నాన్ని కూడా పెడతారు. అవును, పదార్థం కూడా బలి కిందకే వస్తుంది. ఒక నిమ్మకాయ కట్ చేసామనుకోండి, ఒక కోడిని కోసినంత ఫలితం తెలుసా మీకు? ఒక నిమ్మకాయ, ఒక గుమ్మడికాయ అంటున్నా, ఒక కొబ్బరికాయ కొట్టామనుకోండి, ఒక మేక బలిచ్చినంత ఫలితం. ఒక గుమ్మడికాయ ఇస్తే ఒక దున్నపోతుని బలిచ్చినంత ఫలితం. అందుకే మనకి గృహప్రవేశం చేసినప్పుడు నిమ్మకాయ కట్ చేసి పెడతారు చూడండి ద్వారం దగ్గర. అలాగే కొబ్బరికాయ కొట్టి అటు ఇటు పెడతారు. అసలు ఎందుకు ఇస్తారో చెప్తాను నేను మీకు. దానికి ఒక మంత్రం చదివి ఇస్తారు. ఒక గృహప్రవేశం చేసినప్పుడు, ఇంతకాలము గృహ నిర్మాణం చేసేటప్పుడు అక్కడ ఏమీ జరగదు, ఏ పూజాది కార్యక్రమాలు ఏమీ జరగవు. ఇలా నిర్మాణం చేసే ప్రదేశంలో పిశాచాలు వచ్చి ఉంటాయి. సీరియస్గా చెప్తున్నాయి ఈ మాట. ఇది ఏమీ సంశయించాల్సిన అవసరం లేదు. వ్యతిరేకించుకునే వాళ్ళు వ్యతిరేకించుకునేవాడి, ఇది ఒక విజ్ఞానం. ఇది నెగటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీ. పిశాచం అంటే నెగటివ్ ఎనర్జీ. మీరు అదేదో ఇంకో భూతద్దంలో ఏదో పెద్దగా చూడకండి. దేవతా స్వరూపం ఈజ్ పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఎందుకంటే మనకి క్షీరసాగర మదనంలో రాక్షసులు దేవతలు ఇద్దరు పట్టుకున్నారుగా. మరి ఇక్కడ రాక్షసులను ఎందుకు ప్రవేశపెట్టాడు? రాక్షస సంబంధించిందంతా పిశాచం. పైశాచిక ఆనందం అంటారు చూడండి. పైశాచిక ఆనందం ఎందుకు వస్తుందంటే వాళ్ళకి పిశాచం ప్రవేశించినప్పుడు పైశాచిక ఆనందం వస్తుంది ఆ వ్యక్తికి. ఓకే, అలా ఈ నెగటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అయి ఉంటుంది. ఇది గృహంలో, ఇది గృహప్రవేశం అవ్వకముందు. అప్పుడు ఏం చేస్తారంటే మంత్రం చదువుతూ చక్కగా ప్రతి ద్వారం దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టి పెట్టేసి వాటికి మురమురాలు జల్లుతారు. జల్లి ఇంక వెళ్ళిపోండి, ఇక్కడ నుంచి అయిపోయింది గృహప్రవేశం, మేము ప్రవేశిస్తున్నామని. మొత్తం అండ్ మనకి మెయిన్ తలుపు దగ్గర గుమ్మడికాయ కొడతారు. అంటే ఏంటి? వాటికి ఫుడ్ ఇచ్చేసి పంపించేసేయడం అనమాట. అవి బలులు. అంతేగా నిజంగా ఖచ్చితంగా కోడిని కొయ్యాలనో మేకని కొయ్యాలనో లేదు. నీకు తినాలనిపిస్తే నువ్వు తిను, అంతేగాని దేవుడి రూపంలో ఎందుకు నువ్వు కట్ చేస్తావు? సరే, ఇది ఒక ఎత్తు. మనకి బలిచ్చేటువంటి విషయాలు ఇంకొన్ని ఉన్నాయి. చలి కొన్నిసార్లు ఎలా ఉండేదంటే గ్రామ దేవతలకు ఇచ్చేవారు. అది కూడా పర్టికులర్గా వర్షాకాలాలు ఇట్లాంటి టైంలో ఉండేది ఇవన్నీ. ఎలా అంటే ఆ గ్రామ దేవతలకి ఒక కుండలో నీళ్ళు లేకపోతే బియ్యం పెట్టుకొని పసుపు కలిపినటువంటి నీటిని, వేప మండల్ని తీసుకొని వెళ్ళి అక్కడ అందరూ గ్రామస్తులు, గ్రామంలో వాళ్ళందరూ అక్కడ చేరుకుంటే అందరి మీద వేప నీళ్ళు చల్లడం, పసుపు నీళ్ళు చల్లడం. దేవతా స్వరూపాన్ని మేకను బలిచ్చేవారు. ఇచ్చి అది ఒక దేవతా ప్రసాదంగా. ఎందుకంటే ఈ టైంలో ఈ బ్యాక్టీరియాస్ వల్ల మనిషికి శక్తి తగ్గుతుంది కాబట్టి శక్తినిచ్చేటువంటి ఫుడ్స్లో ఇది ఉంటుందనేటువంటి భావనతో అలా చేసేవారు. అంతేగాని ఖచ్చితంగా ఒక గృహప్రవేశం చేసినప్పుడు బలి ఇవ్వాలను అలా ఏమీ లేదమ్మా. ఎక్కడ ఏమీ లేదు, అట్లాంటిది ఏమీ లేదు. కొంతమంది ఇస్తుంటారు అది, అంతేగాని ఈ నిమ్మకాయ, కొబ్బరికాయ, ఈ గుమ్మడికాయ వీటితోనే సరిపోతుంది. కంపల్సరీ ఇస్తేనే ఆ ఇల్లు బాగా చూస్తుందని, ఇవ్వకపోతే అసలు బాగా చూడదనేటువంటిది కూడా ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. అది మూఢత్వం అవుతుంది. అది కంప్లీట్ మూఢత్వం. నీకు తినాలనుంది, చికెన్ తెచ్చుకొని నేను ఎవరుద్దన్నారు, నువ్వు దేవుడి రూపంలో అది ఇవ్వాలి, లేకపోతే అదేదో బాధపడిపోతుంది, ఇల్లు బాధపడిపోతుంది, అక్కడ ఉండే దేవత బాధపడిపోతుంది ఏమనుకోవాల్సిన పని లేదు నేను అంటున్నా. అది కాబట్టి మీరు చెప్పినట్టు ఇలా చేయడం కూడా మంచిది. అంటే జంతువులనే కాదు, జంతువుల్ని ఇవ్వాలని రూల్ ఎక్కడా లేదు. ఇంకోటి ఏంటంటే ఈ కలియుగంలో బలి నిషేధం. యుగధర్మం అనేటువంటిది ఒకటి ఉంటుంది. యుగధర్మ పరంగా బలి అనేటువంటి నిషేధం. ఇది జంతు బలి నిషేధం. జంతువుల ప్లేస్లో మనకి నిమ్మకాయని, కొబ్బరికాయని, గుమ్మడికాయని పెట్టారు. ఒక సమయంలో ఉండేవి. ఈ కలియుగ నిషేధం చేశారు. ఎందుకంటే ఇప్పుడు మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఒకప్పుడు మనకి నారద మహాముని కొన్ని యుగాల్లో కనబడేవాడట. దేవతలు కూడా కిందకు వచ్చి మాట్లాడేవారు. ఎందుకు? అప్పట్లో మనిషికి అంత ఆశ ఉండేది కాదు, పట్టుకొని పీడించేవాడు కాదు. ఇప్పుడు కనుక దేవుడు కనబడినివ్వండి,
నేను ఇక ఆ ముక్క ఇచ్చేసి ఏమైంది నాకు ఇవ్వలేదని పట్టుకుంటాడు దేవుణ్ణి కూడా. అర్థమైందమ్మా. 300 సంవత్సరాల క్రితం వరకు వెంకటేశ్వర స్వామి మాట్లాడేవారట అక్కడ ఉండేటువంటి పూజారులతోనది. ఈరోజు ఈ భక్తుడు వచ్చాడు, అతనికి ఇట్లా జరిగింది, ఇవాళ చక్కగా ఇంతమందికి ఇది జరిగింది, అయ్యో నిజంగా అన్నట్టుగా మాట్లాడుకునేవాట. ఎందుకు? అప్పుడు ఉండేటువంటి ప్రజల యొక్క ఆలోచనలో ఇంత భయంకరమైన ఇది ఉండేది కాదు. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే 2 రకాలుగా డెవలప్ అవుతుంది. ఒక స్పిరిచువల్గా డెవలప్ అవుతుంది, ఒకవైపు ఈ టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది, ఒకవైపు ఆశ బాగా డెవలప్ అవుతుంది మనుషుల్లో. విపరీతమైనటువంటిది అంటే సంతృప్తి ఉండట్లా, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒకప్పుడు సంతృప్తి ఉండేది, చాలే ఇంత అనుకునేవాడు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.